హక్కు వచ్చినా, వారు చదువుకునే హక్కు వచ్చినా, వారికి మరి ఏ విధమైన హక్కు, అన్ని హక్కులు కూడా ఆయన కల్పించడం జరిగింది. ఆయన రాజీనామా చేసిన తర్వాతనే ప్రభుత్వాలు మేల్కొని అన్ని కూడా హక్కులు కూడా వారికి కల్పించడం జరిగింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మరి చాలా తెలుసుకోవాలి. ఆయన సమానత్వం కోసం, సప్రభుత్వం కోసం మరి ఆయన చేసిన కృషి, ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా ఆయన చేసిన కృషి మన అందరికి కూడా తెలుసు. అందుకోసం ఈ దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో కులాలు, మతాలు అన్నీ ఉన్న ఏకతాటిపై ఉన్నందుకు ఆయన రాసిన రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజ్యాంగానికి ఎప్పుడు కూడా తోట్లు పొడిచినా మనం అందరం కూడా బయటికి రావాలి. అది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఎవరైనా మనం బయటకు వచ్చి నిలబడాలి. తద్వారానే ఈ దేశం మళ్ళీ కలిసి ఉంటుంది, తద్వారానే ఈ దేశం ఐకమత్యంగా ఉంటుందని నమ్మే వాళ్ళు నేనొక్కడిని. కోసం మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ప్రజాస్వామ్యమైన ఆయన పుట్టినరోజు, ఒక ప్రజాస్వామ్యం యొక్క పుట్టినరోజుని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం.